నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈరోజు 2 ఆగస్ట్ 2024 అండ్ టైం వచ్చేసి 5 అవుతుంది అనమాట. ఈరోజు ఒక పెద్ద ఈవెంట్ ఉండే 1:30కి మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ పోస్టర్ రిలీజ్ ప్రోగ్రామ్ ఉండనమాట. బట్ మన దానం నాగేందర్ గారు, మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఎల్బీ స్టేడియంలో ఏదో మీటింగ్ జరుగుతుందంట. సో దానివల్ల ఈ ప్రోగ్రామ్ అనేది ఇంకా డిలే అయిపోయింది. బట్ 5:30కి మన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో యాక్చువల్ నేను ఏం చేస్తానంటే మధ్యాహ్నం 1:40 నుంచి ఆల్మోస్ట్ ఒక 4:40 వరకు 3 గంటలు లైవ్ అయితే పెట్టిన. ఎవరైతే లైవ్ మిస్ చేసారో కంప్లీట్ లైవ్ అయితే చూడొచ్చు, మంచి ఇంటరాక్టివ్ ఉంటుంది. అండ్ మధ్యలో గ్యాప్ వచ్చింది ఒక అర్ధ గంట. సో ఖాళీ కూర్చొని ఏం చేస్తామనేసి ఇక్కడ మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ అప్డేట్స్ ఇద్దామనేసి ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను. సో ఈ వ్లాగ్ లాస్ట్లో చూడండి. పోస్టర్ రిలీజ్తో పాటు మనకు వర్క్స్ కూడా ప్యారలల్గా నడుస్తున్నాయి అనమాట. అప్డేట్స్ అని ఇస్తాను. థ్యాంక్స్ అలాట్ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి టైం చెప్తున్నా. టైం వచ్చేసి ఇప్పుడు 5:10 అవుతున్నది. సో 1:30కి కావాల్సిన ప్రోగ్రామ్ 5:30కి పోస్ట్పోన్ అయిందనమాట. యాక్చువల్గా నిన్న ద్వాదశి ఉండే. సో నిన్ననే ఈ పోస్టర్ రిలీజ్ ప్రోగ్రామ్ అనేది ఉండే అనమాట, 1 ఆగస్ట్ రోజు. బట్ దానం నాగేందర్ గారు వేరే యాక్టివిటీస్లో బిజీగా ఉండి అనేసి 2 ఆగస్ట్కి పోస్ట్పోన్ అయింది. అండ్ ఈ రోజు కూడా సమ్ అర్జెంట్ మీటింగ్స్ వల్ల ఆ టైమింగ్ అనేది ఇంకా పోస్ట్పోన్ అయింది అనమాట. నమస్తే రామ్ రామ్. సో ఇక్కడ మన అప్ టు డేట్ యాక్టివిటీస్ తమ్ముడు, హాయ్, జై శ్రీ గణేష. సో చాలామంది భక్తులు అయితే వచ్చారు. అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ ఎట్లుంటాడు ఈసారి, ఏ రూపంలో ఉంటాడు, అండ్ సైడ్లో ఏం విగ్రహాలు వస్తాయి, అవన్నిటి గురించి అయితే ఇంకా మనం వెయిట్ చేయాలి. సో లోపలికి అయితే పోదాం. లోపల మన మనీసార్ టీం, హాయ్, నమస్తే, హాయ్ హాయ్, జై శ్రీ గణేష. సో లోపల మన మనీసార్ టీం ఫ్రమ్ తమిళనాడు, వాళ్ళైతే మట్టి వర్క్ చేస్తున్నారు. అట్లనే ఫ్రమ్ కోరాపుట్ మన జోగారావు సార్ టీం కూడా వర్క్ అయితే చేస్తారు అనమాట. సో ఇక్కడ మన తమ్ముడు వచ్చిండు, బంటి పబ్లిక్ వ్లాగ్స్ అండ్ ఆర్కే ఆర్ట్స్. సో 2 ఛానల్స్ అనమాట, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు ఈగర్గా వెయిట్ చేస్తారు. అండ్ మనకైతే అప్డేట్ ఇచ్చింది మహేష్ అన్న, 5:30కి పోస్టర్ రిలీజ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు వరిగడ్డి, ఈ గడ్డి అనేది సుతిల్ తాడుతోనైతే కట్టుకుంటున్నారు డిఫరెంట్ స్ట్రక్చర్స్లో. సో సార్ వాళ్ళు ఉన్నారు, అందరికీ నమస్తే సార్. నమస్తే, జై శ్రీ గణేష. సో ఇక్కడ సాడు మట్టి ఆల్రెడీ చూపించిన నేను. ఈ సాడు మట్టి అనేది వాళ్ళు ఫస్ట్ నీళ్ళలో మిక్స్ చేసుకొని క్లే ఏదైతే ఉందో, ఈ క్లేలో వాళ్ళు ఈ వరిగడ్డ అనేది ఇంకా ఇక్కడ మన కొబ్బరి బూరు ఉంటుంది కదా, ఆ 2 అయితే మిక్స్ చేసుకొని ఒక మ్యాట్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఒక మ్యాట్ లెక్క అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు. సో ఇది వరిగడ్డి అండ్ సాడు మట్టి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు వడ్ల పొట్టు ఇంకా సాడు మట్టి, ఈ రెండుటిని అయితే మిక్సింగ్ చేస్తున్నారు. ఈ మంచిగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ వేస్తారు అనమాట. వాటర్ వేసిన తర్వాత ఒక పేస్ట్ లెక్క అవుతుంది. ఆ పేస్ట్ అనేది ఈ వరిగడ్డి ఉంది కదా, ఆ వరిగడ్డి మీద అయితే అప్లై చేస్తారు అనమాట. అప్లై చేసిన తర్వాత మనకు ఇట్లా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే ప్రిపేర్ చేసుకుంటారు మ్యాట్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఎట్లా మిక్సింగ్ చేస్తున్నారో. మన వడ్ల పొట్టు అట్లనే సాడు మట్టి మిక్స్డ్ విత్ వాటర్. సో స్వామివారికి సంబంధించిన రైట్ సైడ్ దర్బార్ ఉంది కదా, ఆ దర్బార్కి ఆల్మోస్ట్ ఆల్ ఒక 70% వర్క్ అయితే అయిపోయింది. ఫినిషింగ్ అయితే చేస్తారు అనమాట. కోరాపుట్ నుంచి అయితే టీం వచ్చింది, జోగారావు సార్ అండ్ టీం. ఇక్కడ మనకైతే పైలింగ్ చేసుకురో ఒకదాని మీద ఒకటి. అండ్ మనం పొద్దున వచ్చినప్పుడు ఇక్కడ రామ్లల్లా విగ్రహానికి ఓన్లీ గడ్డి వర్క్ అయితే నడుచుండే. ఇక్కడ మన డైమండ్. సో అందరూ ఖైరతాబాద్ గణేష్ ఆఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇంకా డైమండ్ బై ఖైరతాబాద్ పేజ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీంట్లో మల్టిపుల్ థింగ్స్ అయితే యూజ్ చేస్తారు అనమాట. ఒకటి వచ్చేసి మన సాడు మట్టి, తర్వాత వచ్చేసి వరిగడ్డి, తర్వాత వచ్చేసి మన కొబ్బరి బోరు, అండ్ దాంతోపాటు వడ్ల పొట్టు. సో డిఫరెంట్ మెటీరియల్ అయితే యూజ్ చేస్తారు అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ రామ్లల్లా స్వామివారికి రైట్ సైడ్ రామ్లల్లా విగ్రహం అయితే ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అయిపోయింది. సో నిన్న వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఏం లేకుండే. సో మధ్యాహ్నం వచ్చినప్పుడు వెల్డింగ్ వర్క్ అయిపోయి ఉండే. అండ్ 1:30 టైంలో అయితే ఇక్కడ గడ్డి వర్క్ కూడా కంప్లీట్ అయింది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ 5 o'clock వరకు కూడా ఈ క్లే వర్క్ అయితే ఒక స్టేజ్ అయితే వచ్చేసింది. నిన్న ఇక్కడ మనకు స్వామివారి పాదాలకైతే పూజ ఉండనమాట. సో పూజ అయితే మనం కవర్ చేస్తాం. ఇక్కడ మహేష్ మండల వ్లాగ్స్ తమ్ముని ఛానల్ అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మనకు వీనాక్ ఉంది అండ్ సందీప్ మామ కూడా ఉన్నాడు. సో మామ వాళ్ళు కూడా ఈగర్గా వెయిటింగ్ అనమాట. సో ఇంకొక 25 minutes అంటే ఇప్పుడు టైము 5:15 కదా, ప్రాబబ్లీ బై 5:30 వరకు అయితే పోస్టర్ రిలీజ్ అవుతుంది అనేసి అందరూ ఆశిస్తున్నారు. సో ఇదే పోస్టరు రెడ్ షీట్ వెనకాల మన 2024 ఖైరతాబాద్ మహాగణపతితో ఉన్నాడనమాట. అందరూ ఈగర్గా వెయిటింగ్. అసలు ఏ డిజైన్లు ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది, అండ్ అదైతే తెలుసుకోవాలంటే ఇంకా వెయిట్ చేయాలి. అండ్ పైన స్వామివారికి సంబంధించిన పంచ వర్క్ కూడా నడుస్తున్నది. ఆల్మోస్ట్ ఆల్ జాలి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, మీదైతే వర్క్ నడుస్తుంది. ఇక్కడ మన కంప్లీట్ మీడియా మిత్రులు కూడా ఉన్నారు ఇక్కడ. ఒక్కసారి ముందుకు వెళ్దాం. మన దర్శన్ కాక, సో రాజన్న వాళ్ళ నాన్న. అండ్ ఇక్కడ వచ్చేసి మన శంకరయ్య, సో పెద్దనాయన అనమాట, రాజన్న వాళ్ళ పెద్దనాయన. సో దర్శన్ కాక అండ్ వాళ్ళ అన్న పెద్దనాయన. సో అందరైతే ఇక్కడ ఉన్నారు చూసుకోవచ్చు. ఇక్కడ అందరు వెయిటింగ్.
అండ్ కొంచెం ముందుకు వెళ్ళాం ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి ఇంకొక దర్బార్ ఉన్నది. సో నర్సన్న అండ్ టీమ్ అన్న నమస్తే. సో భయ వాళ్ళు కూడా ఈగర్గా వెయిటింగ్ అనమాట. యాక్చువల్గా పోస్టర్ రిలీజ్ ప్రోగ్రామ్తో పాటు ప్యారలల్గా వర్క్స్ కూడా నడుస్తున్నాయి ఇక్కడ. సో ఇక్కడ దర్బార్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక 50% వర్క్ అయితే అయిపోయింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. చిచ్చా నమస్తే అన్న నమస్తే, జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్, స్వామివారి 7 తలలు కదా, 7 తలలతో పాటు 7 పడగలు అనమాట. సో 7 పడగల పాము చేసినాక కాకా ఎట్లా బాగున్నావా? అంతా మంచిదే కదా, సూపర్ సూపర్, మంచిగా ఉండాలి. సో ఇవి 7 సర్పాలు ఉన్నాయి కదా, 7 సర్పాలకు సంబంధించిన బెండింగ్ వర్క్ అయితే నడుస్తున్నది. ఏదైతే స్ట్రేట్ రాడ్ ఉంటుందో దాన్ని ఒక యాంగిల్ అయితే బెండ్ చేస్తారు అనమాట మన నాగబాబు అన్న పండన్న టీమ్ ఫ్రమ్ మచిలీపట్నం. సో చూసుకోవచ్చు ఇక్కడ. సూపర్, చాలా హార్డ్ వర్కింగ్ అనమాట. అట్లా లోపలికి వెళ్దాం. లోపల ఏవైతే రాడ్స్ ఉన్నాయో ఆ రాడ్స్కి కూడా బాయ్ నమస్తే, జై శ్రీరామ్. సో ఇక్కడ ఏవైతే రాడ్స్ ఉన్నాయో ఆ డబుల్ ఫ్రేమ్ వేసేసి జిగ్ జాగ్గా అయితే మనకు రాడ్స్ కట్ చేసేసి అయితే వెల్డింగ్ చేస్తున్నారు. సో మన పెద్ద మేస్త్రి నాగబాబు అన్న. సో అన్న కూడా ఫుల్ ఆల్మోస్ట్ ఆల్ 24 hours వర్క్ చేస్తున్నాడు. అండ్ ఒక్కసారి లోపలికి వెళ్దాం. లోపల మట్టి వర్క్స్ నడుస్తున్నాయి. ఇక్కడ కొండా టాక్స్, మన ప్రెస్ 143. సో లోపల స్వామివారికి సంబంధించిన వర్క్ అయితే నడిచింది. సో ఇక్కడ వచ్చేసి మనకి తాడులు ఉన్నాయి అనమాట, గోతాడు. మన దేవల్డ్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నాడు. అండ్ ఇక్కడ అగైన్ వరిగడ్డి అండ్ సుత్తిల్ తాడు, బైండింగ్ వైర్. సో ఈ రూమ్లో కూడా వర్క్ అయితే నడుస్తున్నది. మనకు డిఫరెంట్ యాంగిల్స్లో కూడా వీళ్ళైతే కట్ చేసి అయితే పెట్టుకుంటారు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మవారు. ఆల్రెడీ చాలాసార్లు చూపించాను నేను, మళ్ళీ చూసుకోండి ఒకసారి. ఇక్కడ అమ్మవారు, అట్లనే మన వినాయకుడు. సో ఈ రూమ్లో కూడా నేను చాలా వ్లాగ్స్ అయితే చేసిన. అండ్ 2021లో ప్రతి సంవత్సరం ఏదైతే ఫోటో ఉంటుందో అది ఒక టైం ల్యాబ్స్ లెక్క కూడా పెట్టిన అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 years బ్యాక్. ఒక్కసారి అయితే వేరే సైడ్కి వెళ్దాం. సో ఇప్పుడు మనమైతే బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అయితే చూసుకుందాం. అండ్ వర్క్స్ అయితే ఇంకా ఫాస్ట్గా నడుస్తున్నాయి. మేబీ ఒక రేపు ఈవినింగ్ వరకు అయితే మనకు స్వామివారి విగ్రహానికి ఆల్మోస్ట్ ఆల్ ఒక 30% వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇంకొక 35 days ఉంది. ఈరోజు 2nd August కదా. సో ఈరోజు వదిలేసుకుంటే మనకు 35 days ఉంది ఫెస్టివల్కి. 7th Septemberకి ఫెస్టివల్. సో ఇంకొక 2-3 రోజులల్లో మనకు వెల్డింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి అనేసి ఒక ప్లాన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మన కొబ్బరి బోరు. ఇంకా ముందుకు వెళ్దాం. సో ఇక్కడ మనకు సిఐ సార్ ఉన్నాడు, రాజేంద్రన్ సార్, రాజ్ కుమార్ అన్న. అండ్ ఇక్కడ మన కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు. అన్న అందరికీ నమస్తే, రామ్ రామ్. యా. సో ఫ్రెండ్స్, రామ్లల్లా విగ్రహం ఫ్రమ్ బ్యాక్ సైడ్ ఇక్కడ చూసుకోవచ్చు వ్యూ. సో మొత్తానికైతే స్వామివారి వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా నడుస్తున్నాయి. మట్టి వర్క్ కూడా నిన్న స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ మనకైతే పాదాలకు మట్టి పెట్టేస్తారు. అండ్ రైట్ సైడ్ రామ్లల్లా విగ్రహం కూడా ఆల్మోస్ట్ ఆల్ మట్టి వర్క్ అయితే అయిపోయింది. అట్లనే వెల్డింగ్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా అయితేనే. సో మన భయ్యాది కూడా ఛానల్ ఉన్నది. ఛానల్ నేమ్ సో హైదరాబాద్ సెలబ్రిటీస్ ఛానల్ అయితే తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ అవుట్ అందరికీ. మనం లైవ్ ప్రోగ్రామ్ కూడా కవర్ చేద్దాం. అండ్ నా యూట్యూబ్లో కూడా ఒక లైవ్ వస్తుంది, మన పోస్టర్కి సంబంధించిన లైవ్. అట్లనే మేకింగ్ కూడా ఇంకా రెగ్యులర్ వ్లాగ్స్ వస్తాయి. సో జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్. అక్కడ ముంగట వచ్చేసి మన ఆర్ఆర్ వ్లాగ్స్ అండ్ వీటూ వ్లాగ్స్. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్.